కాకాని బెయిల్ పిటిషన్ 5వ తేదీకి వాయిదా. నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు. రామిరెడ్డి. హామీలను తుంగలో తొక్కిన కూటమి. మేరిగ మురళి. పంట పొలాల్లో మందుబాబుల బీభత్సం. అబ్జర్వర్తో ఇన్ఛార్జీల సమావేశం. రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, అలానే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినంను కావలిలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి నాయకులు, వెన్నుపోటుకి గురైన ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన కోరారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులను పర్మిషన్ కోరినా ఇంతవరకు ఇవ్వకపోవటం విచారకరమన్నారు. ప్రజల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసం చేసిందంట. అంటే ఈ విధంగా వారు కారణాలు కుంటి సాకులు చెప్పుతూ మోసం చేసింది కాబట్టి 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా కూడా పిలిపివ్వడం జరిగింది మా నాయకుడు. ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా, అంటే ప్రజలకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి, వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా జరపాలని చెప్పి మా నాయకుడు నిర్ణయించి రాష్ట్రమంతటా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పడం జరిగింది. అందుకే మేమంతా కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అందరూ కూడా బయటికి రావాలి. ఈ కార్యక్రమంలో మన నిరసనని తెలియచేయాలి. ముఖ్యంగా ఎవరైతే మోసపోయారో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనసాగా కోరుతున్నాను. ఆల్రెడీ డిఎస్పీ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఐ గారికి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. వారు స్వీకరించలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. నిజంగా ఈరోజు పేద ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తుతుంటే ఏ విధంగా అనగదొక్కాలా, ప్రజల కోసం పోరాడే పార్టీ అని అనగదొక్కేదానికి ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఏ విధంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఉపయోగిస్తుందో చూస్తే అర్థమవుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే నిరసనను తెలియజేసేదానికి ప్రజల కోసం ఎప్పుడు అవకాశం ఉంటుంది. అటువంటి నిరసనను కూడా తెలియజేసేదానికి అవకాశం ఇవ్వకుండా ఒక నియంత పాలనగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. అరాచక పాలన ఏ విధంగా జరుగుతుందో, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా జరుగుతూ ఉందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆఖరికి ఈరోజు 1వ తారీఖు నుంచి రేషన్ ఇస్తే ముసలి వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు రేషన్ కోసం పోయి అక్కడ పడిగాపులు కాస్తూ ఏ విధంగా కిలోమీటర్లు నడిచి తెచ్చుకుంటున్నారో చూస్తూ ఉంటే అర్థమవుతోంది గత పాలన ఏ విధంగా ఉంది, ఈ రోజు పాలన ఏ విధంగా ఉంది. కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట మైపాడు బీచ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలంటే యోగా ద్వారానే సాధ్యమన్నారు. యోగాంధ్ర సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేసి అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి, తదితర అధికారులకి, స్టేజ్ మీద ఉన్న అధికారులకి, అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి, యోగాలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మన కోవూరు కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా మిగతా దగ్గర నుంచి వచ్చిన జిల్లా నలుగురు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము
నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మామూలుగా చాలా మంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతో మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం. మనము ఒక చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము 30+ పైన ఆరోగ్యంగా ఉంటాం. 30లో యోగా చేస్తే 50 వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అలాగా చేసుకుంటూ పోతే మనం 80 ఇయర్స్ 85 ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు, యాక్చువల్గా మన నెల్లూరు జిల్లాలో 8 లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి, అందులో కనీసం 90% 75% మంది అన్నా నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ చేశాము, అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో 3 దగ్గర కూడా చేస్తున్నారంట. ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే, నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు చేస్తున్నాం, ఎన్నో ఇటువంటివి చేస్తున్నాం, అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం, ఎందుకంటే అందరూ అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అందరినీ కోరుతున్నాను, టైంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గాన అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి పార్టీలో, ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్టడుగు ప్రజల వరకు, గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ దీని గురించి తెలియదు. బట్ అందులో 2-3 చదువుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాలంటరీగా వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ రోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత ఇక్కడికి ఇచ్చేసిన మిగతా అందరికి కూడా అండ్ దీనికోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. యోగా అనేది బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్, ఇది అలవరుచుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేది, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగా డెఫినెట్లీ వాటన్నిటికీ కూడా ఒక పెనేషియా, ఒక కౌంటర్ మెడిసిన్ లాంటిదని మనందరికీ కూడా తెలుసు. అదే మెసేజ్ అందరికీ కూడా స్ట్రాంగ్ గా ముందుగా ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంతమంది మొబిలైజ్ అయినందుకు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని యోగా గురించి డెఫినెట్లీ నెల్లూరు జిల్లాలో స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ అటెండ్ అయిన గౌరవనీయులైన కోవూరు శాసనసభ్యులు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మనం జిల్లాలో యోగాంధ్ర ఈవెంట్ లో భాగంగా 8 లక్షల మంది సిటిజన్స్, నెల్లూరు సిటిజన్స్ ని మనం ఎన్రోల్ చేయడం జరిగింది. అండ్
యోగాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఇప్పటి వరకు విలేజ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. లైక్ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్, ఇలాంటి వివిధ యోగాకి సంబంధించిన ఫీచర్స్ లో మనం విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అయితే జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఆల్రెడీ యోగాలో ఆరిదేరిన మాస్టర్ ట్రైనర్స్ ఒక 124 మెంబర్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్న్ మనం విలేజ్ లెవెల్లో సుమారుగా 7,000 మంది డివోటీ ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం యోగాకు సంబంధించి. ఈ 7,000 మంది కూడా ఈ రోజు నుంచి సిటిజన్స్ అందరినీ కూడా ట్రైన్ చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా నా మనవి ఏమిటి అంటే, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి గ్రామ స్థాయిలో, అదే విధంగా వార్డు స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్ గా తీర్చిదిద్దాము. సో వాళ్ళ ద్వారా ఇస్తున్న విలేజ్ లెవెల్, వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్ లో సిటిజన్స్ అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. కాబట్టి పూర్తి బాధ్యతలు మీరు తీసుకొని దాన్ని రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లాలో మన అధికారుల పర్యవేక్షణలో కోవూరు నియోజకవర్గంలో ఇంత ఘనంగా జరిగిందనే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నేను ఆ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నాను, జాయింట్ కలెక్టర్ గారే కలెక్టర్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు, కాబట్టి మీరు ఆ స్థాయికి విపిఆర్ ఫౌండేషన్ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మీరు చూసుంటారు, ఏదైనా లోటుపాటు ఉంటే మమ్మల్ని క్షమించమని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విపిఆర్ గారు ఎంతో 2-3 సార్లు ఫోన్లు చేసి మీరు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా, వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చెప్పడం కానీ, అందరికీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా, జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా అందరూ నిత్యం ఒక 10 నిమిషాలైనా సరే, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా 10 నిమిషాలైనా సరే యోగా చేయటం, లేదు అంత టైం లేదనుకుంటే. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై నెల్లూరు ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఇవాళ తీర్పు చెప్పనుంది. వారం రోజుల పాటు గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీస్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే తరుణంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున న్యాయవాదులు కోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ పై వారి వాదన వినిపించారు. ఈ 2 పిటిషన్లపై ఈ రోజు తీర్పు చెప్పేందుకు మెజిస్ట్రేట్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాని పిటిషన్లపై తీర్పు ఎలా రాబోతుంది అన్న విషయాలపై మా ఛానల్ 9 ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ వివరాలు తెలియజేస్తారు. త్రిష కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ 2 ఈ రోజు బెంచ్ మీదకి రానున్నాయి. నెల్లూరు ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఈ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు తుది తీర్పు కూడా మ్యాజిస్ట్రేట్ చెప్తారని చెప్పారు. నిన్న ఒకవైపు కాకానికి కస్టడీ కావాలని పోలీసులు కోరారు, మరోవైపు కాకానికి బెయిల్ ఇవ్వాలని కాకాని వైపు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో 2 వాదనలు విన్న మ్యాజిస్ట్రేట్ ఈ రోజు 2 మీద తీర్పు చెప్తామని నిన్నటి నుంచి ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఇక్కడ కోర్టు దగ్గర కాకానికి సంబంధించిన లాయర్లో, కాకాని అభిమానుల్లో ఉత్కంఠత ఏర్పడింది. బెయిల్ పిటిషన్ పై బెయిల్ ఇస్తారా, కస్టడీ పిటిషన్ పై కస్టడీకి ఇస్తారా అన్న అంశాలపై ఇక్కడ తీవ్రమైన చర్చ జరుగుతుంది. కాకాని కార్యాలయంలో కూడా అదే సందడిగా ఉంది. కాకాని కార్యాలయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బెయిల్ ఇస్తారా, కస్టడీకి ఇస్తారని ఉద్దేశంతో. అదే విధంగా వైసీపీ పార్టీ కూడా ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. కాకాని ఆఫీసులోనే, కాకానికి సంబంధించిన ఆఫీసులోనే నెల్లూరు జిల్లా అది పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసింది. రేపు జరగనున్న వంచన దినం సందర్భంగా ఈ సమావేశం జరుగుతుంది. దీనిలో కూడా కాకాని పై చర్చ తీవ్రంగా జరిగే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించాల్సిన సమావేశం. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్లేస్ లో ఇన్ఛార్జిగా వచ్చిన జంకే వెంకటరెడ్డి తదితరులు, జిల్లాకు సంబంధించిన సమన్వయకర్తలు దీనికి ప్రాతినిధ్యం వహించి చర్చ జరుపుతున్నారు. ఈ చర్చలో
యాక్చువల్ గా కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఆయన స్థానంలో జంకే వెంకటరెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై చర్చించే అవకాశం ఉంది. త్రిష, పోలీస్ కస్టడీకి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎన్ని రోజులు ఇచ్చే అవకాశం ఉంది? త్రిష, ఒక వారం రోజుల పాటు పోలీసుల కస్టడీ అడిగారు పోలీసులు. అయితే వారం రోజులు ఇస్తారా, 5 రోజులు ఇస్తారా, లేదా 3 రోజులు ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. అది మ్యాజిస్ట్రేట్ నిర్ణయాన్ని బట్టి అవకాశం ఉంది. అయితే బెయిల్ లభించకపోయినా దాదాపుగా పోలీసు కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. 3 రోజుల నుంచి 5 రోజుల లోపల మ్యాజిస్ట్రేట్ కస్టడీకి ఇస్తారని భావిస్తున్నారు. కస్టడీ పిటిషన్ పైనే మ్యాజిస్ట్రేట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. లేదా విపత్కర పరిస్థితి ఏదైనా వస్తే అయితే ఎక్స్ట్రానరీగా ఏదన్నా తీర్మానం చెప్పాల్సి వస్తే ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ A1 గా ఉన్న పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులంతా వీళ్ళకి బెయిల్ లభించింది. వీరు బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో A7 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వకపోవడం ఏమిటనేది అనేక ప్రశ్నలు, న్యాయపరమైన ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో ఈ వ్యవహారం జరిగే అవకాశం ఉంది. న్యాయపరంగా ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరిస్తారా లేదా పోలీస్ కస్టడీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరికొద్ది క్షణాల్లో దీనిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. త్రిష, ఈ కేసులో 12 మంది నిందితులు కాకుండా ఇంకెవరైనా చేర్చే అవకాశం ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్, మరోవైపు బెయిల్ పిటిషన్ 2 వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఒక యాక్షన్ చేశారు. గత రాత్రి కాకాని కేసులో 2 నిందితులకు మరో 2 నిందితులను గుర్తించారు. ఆ 2 నిందితులకు 41 నోటీసులు జారీ చేశారు. ఈ 41 నోటీసులు జారీ చేసిన సందర్భంగా వాళ్ళ మురళీ కృష్ణారెడ్డి ఒకరు, మరొకరు శ్రీనివాసరెడ్డిగా ఉన్నారు. వీరిద్దరూ రుస్తుం మైన్స్ నిర్వహించిన గ్రామానికి సంబంధించిన వారు. వీరిద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాకాని కేసు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ కస్టడీ పిటిషన్ ముందుకొచ్చే నేపథ్యంలో పోలీసులు మరో 2కి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ 2 నోటీసులు అందుకున్న వారు ఈరోజు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఈ నోటీసుల ప్రకారం వారి వాంగ్మూలం చెప్పాల్సి ఉంటుంది. వీరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారా, SC/ST కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఈ ప్రాంతానికి వచ్చారన్న విషయాన్ని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీనికోసమే వీరికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఈరోజు 11 గంటల కోర్టు వారిని రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని కోరారు. దిశ, దీన్ని బట్టి కేసు ఇంకా విచారణ కొనసాగుతుంది అన్న విషయంపై కోర్టులో తెలిపేందుకే మరో 2కి 41 నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దిశ, బెయిల్ కస్టడీ పిటిషన్లపై నిన్ననే వాదనలు పూర్తయ్యాయి. ఈ నిన్ననే వాదనలు పూర్తయిన నేపథ్యంలో తుది తీర్పు రానుంది. తుది తీర్పులో ఏమొస్తుంది? తుది తీర్పులో ఒక వారం రోజుల పాటు పోలీసులు కస్టడీ పిటిషన్ అడిగారు. కాకా తరఫు న్యాయవాదులు అసలు దీనిలో కస్టడీ పిటిషనే లేదు, పెట్టిందే రాంగ్ కేసు ఇది, అసలు ఈ కేసులో ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా కేసు పెట్టారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ల ద్వారా కేసులు పెట్టారు, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు, తప్పుడు కేసు అయిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని మాత్రమే వారు కోరుతున్నారు. అయితే పోలీసులు వాదనని మ్యాజిస్ట్రేట్ ఏకీభవిస్తారా, కాకాని తరఫు న్యాయవాదుల వాదనని మ్యాజిస్ట్రేట్ ఏకీభవిస్తారా తెలియాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే దీనిలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. త్రిష, తిరుపతి జిల్లా కోట మండలం NPKR కలభవన్లో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం గూడూరు నియోజకవర్గంలో జరగనుందని, దీనికి గ్రామస్థాయి నుండి ప్రతి నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిట్టమూరు మండలం నుండి సన్నారెడ్డి శ్రీనివాసుల తరపున సుమారు 30 మంది యువకులను ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ ప్రోగ్రాం పెట్టినా అందరూ కలిసిమెలిసిగా సక్సెస్ చేసిన వాతావరణం ఇప్పటి వరకు ఉంది. ఏ ప్రోగ్రాం పెట్టినా ఓడిపోయిన 3 నెలల్లో 4 నెలల్లోనే కరెంట్ ఇష్యూ మీద మరి ధర్నా పెడితే మీరందరూ గొప్పగా వచ్చి ఒక మంచి వాతావరణం జిల్లాలోనే గూడూరులో చాలా గొప్పగా వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసిన వాతావరణాన్ని మరి పార్టీకి ఇవ్వడం మీకు జరిగింది. అందుకే ప్రతి ఒక్కరిని, పెద్దల్ని, చిన్నల్ని అందరికీ నమస్కరించి చెప్తున్నాను. రేపు కూడా జరిగే 4వ తేదీ కార్యక్రమానికి మీరందరూ గొప్పగా రండి. ఆ ప్రోగ్రాం సక్సెస్ కావాలి. సంవత్సరం అయిన తర్వాత ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్నాడు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా మోసం చేశారో అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ఒత్తిడితో ఇంకొంచెమైనా సంక్షేమం చెప్పిన పథకాలు 1-2 అన్నా రిలీజ్ చేస్తారని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. పార్టీ అందరికీ బాధ్యతలు చెప్పారు కాబట్టి మీరందరూ మీకు తగ్గట్టుగా
ఎవరు స్థాయికి తగ్గట్టుగా 5 నుంచి 10 మంది 20 మందిని నాయకులందరూ పోగేస్తే సమాజాన్ని గమనిస్తాడు, పల్లెల్ని పట్టణాల్లాగా తీర్చిదిద్దే వాతావరణానికి ముందుకు తీసుకెళ్తాడు. ఎంత దూరదృష్టి ఉందంటే ఈరోజు పిల్లలు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతుకుతారు, వ్యవస్థ మీద పట్టుంటే ఎక్కడైనా బతుకుతారనే సదుద్దేశంతో వివేకమైన ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ అన్ని ప్రభుత్వ బాధ్యతని ప్రభుత్వ స్కూల్లో సుందరంగా తెచ్చి అధ్యాపకులు కానీ అందరినీ కూడా మంచి వాతావరణంలో తీసుకుని వచ్చినటువంటి మనసున్న వ్యక్తి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మన గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు వెళ్తే ప్రజలే మనల్ని స్వాగతిస్తున్నారు. ఆయన మీ నాయకుడు మంచోడు, మళ్ళా రేపు రాబోయే మీ ప్రభుత్వమే ముందు నుంచే దీవించడం మొదలు పెడతాం. అందరికీ నేను మనవి చేస్తున్నాను, పెద్దల సహకారంతో కమిటీలు కూడా మెరికల్ లాంటి వాళ్ళని, అనుభవజ్ఞుల్ని, అన్ని కమిటీలు సంస్థాగతంగా వీక్గా ఉన్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. అందుకే పార్టీని పటిష్టంగా ఉండేందుకు మరి తిరిగి పెద్దల సహకారం తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలంతా కూడా క్రోడీకరించుకొని మంచి కమిటీలు వేసుకుందాం, మన కుటుంబం తయారు చేసుకుందాం. ముందుగా 2-3 నెలల్లో మనకు ఒక మంచి కుటుంబం తయారవుతుంది. అన్ని అనుబంధ సంస్థలు, మెయిన్ సంస్థలు, జిల్లా దగ్గర నుంచి మండలాలు, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ మన ప్రతినిధులు అందరితో కలిసి మనం ఒక మంచి కుటుంబం ఏర్పాటు చేసుకుందాం. ఆ కుటుంబం బాగా సంతోషంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దాం. తప్పకుండా మనకు గొప్ప ఆదరణ, లాస్ట్ ఎలక్షన్ కంటే కూడా గొప్ప ఆదరణ జరుగుతుంది అని కూడా మేము తెలియజేసుకుంటూ, మీ భుజస్కంధాల కింద ఒక గురుతరమైన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ అందరి మీద నేను మోపుతున్నాను. మీ అందరు సహకరించండి. ప్రతి ఒక్క గడపకెళ్ళి ధైర్యంగా ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉందని చెప్పి నేను ఈ రోజు సమావేశంగా చెప్తున్నాను. ఈ రోజు చెప్తున్నా, రేపు వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే ఏమైందయ్యా ఈ సూపర్ 6, ఏమైందయ్యా నాకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి. ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగుల్ని మభ్య పెట్టేటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వం తీసుకుని లాస్ట్ 1 year క్రితమే ఇచ్చారు. మీకు తెలుసో లేదు, పెద్దలందరూ కూడా తెలుసు, పెద్ద నాయకులందరూ కూడా ఈ రోజు స్టేజ్ ఉన్నారు కాబట్టి అట్లాగే రేపు కూడా చేయబోతున్నాడు. కాబట్టి మనమైతే ప్రతి గడపకెళ్లి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ కి ఫ్యాన్ గుర్తుకి ఓటేయని చెప్పి అడగటంలో మనకి గర్వంగా మనం ఈ రోజు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీ సోదరులకి గడప గడపకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మనందరం కూడా సంఘటితమయ్యి ధైర్యంగా ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి మన యొక్క కార్యక్రమాల్ని బాగా ముందుకెళ్లి తీసుకెళ్లే విధంగా మన యొక్క నాయకులు పెద్దలు మేరిక మురళి గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉన్న పెద్ద పెద్ద నాయకులందరి యొక్క వాళ్ళ యొక్క సారథ్యంలో మనం ముందుకెళ్దాం. అయితే ఈ రోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మన యొక్క కోట మండలంలో మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలు అయితే మేమైతే చాలా వంచనకు గురవుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మా పంచాయతీలో క్రిస్సిటీ మన యొక్క ప్రభుత్వంలో ఏర్పడింది. కృష్ణపట్నం ఇంటర్నేషనల్ అంటే ఇండస్ట్రియల్ సిటీ అని ఒకటి హబ్ గా ఏర్పడింది. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ చేస్తూ మా రైతుల దగ్గర పట్టాలుండి కూడా పట్టాల్లో RORలో ఉన్నాయి, 1Bలో ఉన్నాయి, D రిజిస్టర్లో ఉన్నాయి, అన్ని ఉన్నా కనుక మాన్యువల్ గా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి రైతులు అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దగా చేస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు. ఇరిగేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకి 4 పుట్ల నుంచి 5 పుట్లు పండేటువంటి సాగు భూములు ఈరోజు తయారైనాయి, మా యొక్క ఇసుక భూములు. అయినా కానీ ఈ రోజు ఆ యొక్క ఏరియాలో ఒక్కొక్క పంటకి ₹1,00,000 ఆదాయం వస్తుంది. 2 క్రాప్లు వేస్తే 2 లక్షలు వస్తుంది ఒక ఎకరాకి. మీరు ఇచ్చేదేందో మన యొక్క లోకల్ ఎమ్మెల్యే గారు మీ 8 లక్షలు ఇస్తామని చెప్పి అంటున్నారు. నెల్లూరు పార్లమెంటరీ అబ్జర్వర్ జంకే వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఈ సమావేశం నిర్వహించామని, దాదాపు 95% అన్ని కమిటీలు ఏర్పాటు చేశామని, మిగతావి కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. అలాగే రేపు తలపెట్టిన వెనుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆన విజయ్ కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కోవూరులో మీటింగ్ వల్ల నలభరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి హైదరాబాద్లో బంధువులకు బాలేని కారణంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. నెల్లూరు పార్లమెంటు అబ్జర్వర్గా జగన్ నేసినందుకు మరి ఇక్కడున్న మన అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీటింగ్ యొక్క కార్యక్రమం కమిటీలన్నీ కూడా వేసి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అబ్జర్వర్ పంపిస్తే మరి ఈరోజు ఈ మీటింగ్లో అందరితో కూడా మాట్లాడాము. దాదాపు కమిటీలు కూడా 95% వచ్చేసినాయి. మిగిలిన 5% కూడా ఈ లోపల చేయమని చెప్పాము. ఇక తర్వాత కార్యక్రమం అంటే రేపు జరగబోయే వెన్నుపోటు దినోత్సవము అందరం కూడా కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. మరి గతంలో జగనన్న ఎలా చేశాడు, ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు ఏంటి, అందరి మీద కేసులు పెడుతూ కార్యకర్తలు భయభ్రాంతులు చేస్తున్న సందర్భంలో మరి అందరం కూడా కలిసికట్టుగా రేపు బలోపేతం చేసి పార్టీని మరలా జగనన్న ముఖ్యమంత్రి చెయ్యాలి అని ఒక నేపథ్యంలో అందరం కూడా కష్టపడి మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు అందరికీ చెప్పడానికి కూడా అబ్జర్వర్గా మాకు ఇచ్చిన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ ఇన్ఛార్జీలు అయితే మాజీ ఎమ్మెల్యేలు అన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ వీళ్ళందరికీ కూడా మరి తెలియజేసి రేపు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా బాగా చేయాలని, మరి ఈ కేసులకు మనం భయపడితే ముందుకు పోలేము. కేసులు అనేది వస్తుంటాయి. పార్టీ కోసము జగనన్న కోసం కష్టపడి రేపు ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు భవిష్యత్తు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అనేది ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గతంలో పచ్చని పంట పొలాల నడుమ పొలాల్లో పనిచేసే రైతులు కుటుంబ సమేతంగా సేద తీరుతూ అటు కూలీలతో కలిసి ఆహ్లాదకరంగా వనభోజనాలు చేసే సంస్కృతి ఉండేది. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆక్వా సాగు, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూములకు రెక్కలు రావడంతో చాలా ప్రాంతాల్లో రైతు వ్యవసాయాన్ని వదిలేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇవి చాలవన్నట్టు బహిరంగ ప్రదేశాలలో పంట పొలాల మధ్య మందుబాబులు చేస్తున్న ఆగడాలకు అటు రైతులు, కూలీలు పొలాల వైపు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో పచ్చని పంట పొలాల నడుమ పొలాల్లో పనిచేసే రైతులు కుటుంబ సమేతంగా సేద తీరుతూ అటు కూలీలతో కలిసి ఆహ్లాదకరంగా వనభోజనాలు చేసే సంస్కృతి ఉండేది. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆక్వా సాగు, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూములకు రెక్కలు రావడంతో చాలా ప్రాంతాల్లో రైతు వ్యవసాయాన్ని వదిలేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇవి చాలా అన్నట్టు బహిరంగ ప్రదేశాలలో పంట పొలాల మధ్య మందుబాబులు చేస్తున్న ఆగడాలకు అటు రైతులు, కూలీలు పొలాల వైపు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. పూటుగా మద్యం సేవించి మద్యం సీసాలను పగలగొట్టి పంట పొలాల్లో విసిరేస్తూ మందుబాబులు పైశాచికత్వాన్ని చాటుతున్నారు. దీంతో పొలాల్లో మడవలు వేయాలన్నా, కలుపులు తీయాలన్నా అందులో దిగుతున్న రైతులు, కూలీలు గాయాల పాలవుతున్నారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు. బొచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న వవ్వేరు గ్రామం పొలాల బాటలో మందు బాబులు రాత్రి పగలు తేడా లేకుండా పంట పొలాలను మందు సీసాలతో నింపుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన కలచివేస్తోంది. వారిని అడిగితే పొలాలు, డొంక రోడ్లు మీకు సంబంధం లేదని, దాడికి పాల్పడేందుకు కూడా తెగబడుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చుట్టుపక్కల స్థానికులు సైతం మందుబాబుల ఆగడాలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. గ్రామాలలో సైతం పుట్టగొడుగుల్లా ఎక్కడ పడితే అక్కడ మద్యం 24 గంటలు అందుబాటులో ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అన్నారు.
పోలీస్ అధికారులు ఈ మందు బాబులు బహిరంగంగా పొలాల మధ్యలో మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ మేము రైతులు ఉదయ గ్రామ రైతులని పొలంలో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఈ తాగుబోతుల వల్ల శేషాలు వేసేది, పగలగొట్టేది, ఇసుక వేసేది, పొయ్యి పగలగొట్టి కైలు వేసేది. తర్వాత ఏమైనానంటే శేష తీసుకు పొడిచేస్తాం, చంపేస్తాం అని అంటున్నారు. ఇదే కాకుండా అమ్మాయిలు కూడా విపరీతంగా ఈ డొంక మీద తిరుగుతూ ఉన్నారు. ఏది పాప ఇట్లా బాపండి ఆయన అంటే ఏది మీ ఇష్టం మీద డొంక మీద ఊరా అని మాట్లాడుతున్నారు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ రోజు 2 సార్లు వచ్చి ఈ తాగుబోతుల్ని రానికుండా చేస్తారని. మేము ఒవేరు గ్రామం, మేము రైతులండి. ఈ రోజు ఈ విధంగా తాగేసి సీసాలు గందరగోళంగా పగలగొట్టేస్తున్నారండి. కాళ్ళు దిగాలన్నా చేలో దిగాలన్నా భయమేసిపోతుంది. కాళ్ళు చేతులతో ఎతుక్కొని గాజు పెంకులు తీసుకొని చేనులోకి కాళ్ళలోకి దిగి మడ వేసుకోవాల్సి వస్తుంది. కాళ్ళతోటి తెగిపోతున్నారు. 2-3 రైతులు కూడా ఈ విధంగా తెగినాయి. తాగి సీసా పగలగొట్టేస్తున్నారు. పగలగొట్టి చీరలో వేసుకొని ఇష్ట ప్రకారంగా ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. ఇంకా వాళ్ళు తాగుండా మేము తాగకపోతే ఏమన్నా అంటే ఇంకా ఏమంటే అది అంటారు. ఇంకా దేనికని భయపడుతున్నాం. అదండి ఏమన్నా జాగ్రత్తగా ఏమన్నా అదే శుద్ధంగా ఏమన్నా రానియకుండా ఈ విధంగా చేయగలని రైతులు కోరుకుంటున్నాం. రైతు